హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రెడ్ హ్యాట్ లినక్స్ కోర్స్ గురించి చెప్తాను. అండ్ సర్టిఫికేషన్, కాస్ట్, జాబ్స్, శాలరీ అండ్ టాపిక్స్, ఆల్టర్నేటివ్స్ గురించి కూడా చెప్తాను. ఇక్కడ చూసుకుంటున్న రెడ్ హ్యాట్ లినక్స్ సర్టిఫికేషన్లో మనకు 3 రకాలు ఉంటాయి. ఒకటి బేసిక్ లెవెల్, మీడియం, ఇదే కొంచెం అడ్వాన్స్ లెవెల్. సర్టిఫికేషన్ ఫీజు మాత్రం సేమ్. ఇంకా ఆర్ఎస్సి అంటే ఆర్కిటెక్ట్, ఇంజనీర్, అసోసియేట్, అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఇప్పుడు మనం ఇది 16,000 ప్లస్ జిఎస్టీ అంటే అరౌండ్ 20,000 పే చేయాలి ఓన్లీ ఎగ్జామ్కి. ఇంకా మీకు ట్రైనింగ్ కాస్ట్ అనేది సపరేట్ ఉంటుంది. దానికి ఇంకో 10,000 యాడ్ చేసుకున్నా లేదా 5,000 యాడ్ చేసుకున్నా 25 మీకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. అమీర్పేట కూడా ట్రైనింగ్ ఇస్తారు 5,000. కాకపోతే మీకు ఇక్కడ రెడీ లినక్స్ సర్టిఫికేషన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇంత శాలరీస్ గురించి చూద్దాం ఒకసారి. ఇది ఆన్లైన్లో ఉంటుంది, లేకపోతే సర్టిఫికేషన్ సెంటర్లో డైరెక్ట్ మీకు ఎక్కడైతే ట్రైనింగ్ ఇస్తారో అక్కడే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. యావరేజ్ శాలరీ చూసుకుంటే, జాబ్స్ ఏమేమి ఉంటాయని చూసుకుంటే ఇక్కడ సర్టిఫికేషన్ కాస్ట్ అనేది అరౌండ్ 20,000. శాలరీ చూసుకుంటే బేసిక్గా ఉంటుందంట. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని ఇస్తారు. చాలామంది లో అంటే 12,000, 15,000, 20,000 అని ఆఫర్ చేస్తారు. సో మీరు ఎందుకు జాయిన్ అవ్వాలంటే తక్కువ రేట్లో, ఎందుకంటే మీకు లినక్స్ కమాండ్స్ గురించి తెలియాలి కదా. ఇవి కమాండ్స్ అనమాట, లినక్స్ కమాండ్స్. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ రావాలి కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మీరు కొంచెం 2-3 years ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, సరే 250,000 ఉంటుంది. సో సీనియర్ వాళ్ళకు 50, 80, 1 lakh వరకు ఉంటుంది. 8 lakhs per annum కూడా ఉంటుంది. కాకపోతే ఎక్స్పీరియన్స్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. సో సాలరీ అనేది డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది, కంపెనీ రిక్వైర్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇంకా లినక్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ మెయింటైన్ చేయడం అనేది బేసిక్ కోర్స్ కాబట్టి సాలరీస్ కూడా అలానే ఉంటాయి. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ చూసుకుంటే ఇక్కడ కంప్యూటర్ వాళ్ళు ఆఫర్ చేస్తారు, లినక్స్ కంప్యూటర్. కానీ దీనికన్నా రెడ్ హ్యాట్ చాలా బెటర్. కోర్స్ ఫీ కూడా $338 ఉంది. సో దీనికన్నా రెడ్ హ్యాట్ తీసుకోవడం ఇంకా అవైలబిలిటీ ఎక్కువ. ఇంకా చూసుకుంటే రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజెస్లో CentOS, ఫెడోరా, రెడ్ హ్యాట్ ఉంటుంది. ఇక ఉబంటు డెబియన్ అనేది ఫ్రీ ఓపెన్ సోర్స్, చాలామంది ఇది వాడతారు ఎక్కువగా. సో CentOS అనేది ఫ్రీ, ఫెడోరా ఎక్కువ వాడారు, రెడ్ హ్యాట్ ప్రీమియం అనమాట. ఫీచర్స్ ఎక్కువగా ఉంటుంది. సర్టిఫికేట్ ఎందుకు కావాలనుకుంటే మనకి ఇక్కడ కమెంట్స్ అనేది తప్పనిసరిగా తెచ్చి ఉండాలి. సో వాళ్ళు సర్టిఫికేషన్ చూస్తారు ఇంటర్వ్యూలో క్వశ్చన్. ఇది సిలబస్ టాపిక్స్. జాబ్స్ చూసుకుంటే సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ మనం చూసుకోవాల్సింది బేసిక్గా నేను వీడియో డెవాప్స్ ప్లస్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఈ సిస్టమ్ వీటికి కంపారిజన్ చేద్దాం అనుకున్నా, కాలేదు. సో ఇక్కడ మీరు అమెజాన్ డెవాప్స్ తీసుకుంటే $300 అనమాట. దీంట్లో మీకు లినక్స్ కవర్ అవుతుంది, క్లౌడ్ బేసిక్ కంప్యూటింగ్ వస్తుంది, డెవాప్స్ టూల్స్ గురించి కూడా తెలుస్తుంది. కాకపోతే ఇది చాలా బెటర్, డైరెక్ట్ ఇక్కడనే స్టార్ట్ చేయవచ్చు. కాకపోతే మీరు కొంచెం యాక్టివ్గా ఉండాలి, కొంచెం నాలెడ్జ్ ఉండాలి. శాలరీ అనేది 50,000, 1 lakh నుంచి 3 lakhs వరకు ఉంటుంది. యావరేజ్లో 1 lakh శాలరీ పర్ మంత్ ఉంటుంది హైదరాబాద్లో అయితే. వేరే కంట్రీస్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను క్లౌడ్ కంప్యూటింగ్ తర్వాత డెవాప్స్ గురించి చెప్తాను.